ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. ఫోటోలో ఉన్నది సార్ నీకు చూడు అప్పుడు ఎట్లుంది నా ఇప్పుడు ఎట్లుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అండి. ప్రస్తుతం నేను మన కరీంనగర్లోని సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నాను. అయితే నేను కింద ఉన్న సందర్భంలో ఒక మహిళ వస్తుంది మన ఆఫీస్, అంటే కిందికి వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్కి. ఆ మహిళను ఒక ఇద్దరు చేతితోని పట్టుకొని తీసుకొస్తున్నారు. లిఫ్ట్లో తీసుకొస్తున్నారు. ఆ మహిళ కూడా చేయి కర్రతో పట్టుకొస్తుంది. అంటే వీరు మామూలుగా ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకున్నాను. అది చూస్తే మన సుమన్ టీవీ ఆఫీస్ గారు రావడం జరిగింది. ఏంటా అమ్మ అని ఆరా తీస్తే కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నాంచర్ల గ్రామానికి చెందినటువంటి కొత్తపల్లి గంగవ్వ అనే మహిళ. 50 సంవత్సరాలు ఉంటాయి మహిళకు. 7 సంవత్సరాలుగా కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్తో బాధపడుతుంది. చాలా నిరుపేద కుటుంబం. వారి భర్త కూడా ఇద్దరు వచ్చారు, మన ఆఫీస్కి రావడం జరిగింది. ఒక ఇద్దరు సహాయంతో రావడం జరిగింది. అయితే వీరి నిరుపేద కుటుంబం 8 సంవత్సరాలుగా కిడ్నీలు ఫెయిల్ అయి హాస్పిటల్ పాలవుతూ ఇప్పటికి సుమారు 7-8 లక్షల వరకు కూడా ఖర్చయినట్టుగా చెప్తున్నారు. వారి భర్త కూలి పని చేస్తుంటాడు. ఒక బాబు, ఒక పాప. బాబు బయట ఈ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఫీల్డ్. అంటే మొత్తానికి వీరిది నిరుపేద కుటుంబం. అసలు ఏమీ లేదు ఆధారం. భర్త కూడా ఏదైనా కూలి ఉన్నప్పుడే మాత్రమే వెళ్ళి చేసుకున్నారు. ఏ రోజు చేసుకుంటే ఆ రోజు చేస్తే డబ్బులు ఆ రోజు పుట్ట కూడా నిండుతుంది. అలాంటి కుటుంబం ఇప్పటివరకు 8 లక్షలు స్తోమత మించి ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికీ అప్పుల పాలవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కొత్తపల్లి గంగవ్వ ఈ మహిళ ఆరోగ్య పరిస్థితి చాలా విషమించింది. డబ్బులు లేవు. ఎవరైనా తీసుకుందామంటే, అప్పు చేద్దామంటే ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ 7-8 లక్షల వరకు కూడా ఖర్చు అయింది. ఏమన్నా ఆస్తి ఉందంటే ఏమీ లేదు. కూలి పని చేసుకునే కుటుంబం. ఒకసారి వారితో మాట్లాడతాం. మన సుమన్ టీవీకి వస్తే ఎవరైనా సహాయం చేస్తారని చెప్పేసి మన ఆఫీస్కి రావడం జరిగింది. ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ. ఏంది అసలు ఎప్పుడు నీకు ఈ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది విషయం? నాకు ఒక నరం పట్టుకున్నది కాలు. నరం పట్టుకొని ఇట్లా దగ్గరికి వస్తలేదు, దూరం పోతలేదు. పోకుండా గిట్ల ఎట్లా అయిందని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు ఆయన వచ్చి చూస్తే ఇది ఏందన్నది తెలియదు, హాస్పిటల్ పోవాలని అన్న వాళ్ళే హాస్పిటల్ పోయినా. పోయే వరకు వాళ్ళు వెంటనే స్కానింగ్ తీసి అమ్మ నువ్వేం పని చేస్తావు అని అంటే కిడ్నీ స్కానింగ్ తీసి ఏం పని చేస్తావు అంటే కూలి పని చేస్తాను. అంతగా నీ బరువు ఏం లావట్టినావమ్మ, నీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డది, నువ్వు బెడ్కు ఉండాలి అని అన్న వాళ్ళే. ఉన్నా 5-6 రోజులు ఉన్నా. ఉంటే కూడా ఏం తక్కువ కాలే. మళ్ళీ పోయినా తక్కువ కాలే. చెల్మడకు రాసిండు. రాస్తే అందులోకి పోతే డాక్టర్ అన్నాడు కదమ్మా నీకు డయాలసిస్కి దాకా రాలేదు అని అంటే నాకు ఆ మందులు వాడవు లేదు. కరీంనగర్లో మా పెద్దమ్మ బిడ్డ కొడుకు కరీంనగర్లో ఒక 10 గల హాస్పిటల్ దింపిండు. దింపిన 7 ఏళ్ళకైనా ఏం కాలేదు. మళ్ళీ ఆయననే ఇట్లా అవుతుంది, అది పని చేసుకుంటే బతికేదా అని అక్షయ్ హాస్పిటల్ అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక అందులోకి పోతే ఆ సార్ కూడా స్కానింగ్ తీయించిండు. తీస్తే నీ కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటే, సారు ఎట్లా కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటే నేను పని చేసుకుంటే బతికదాన్ని అని అంటే నేనేం చేస్తానమ్మా, నా చేతిలో ఏమున్నదని సార్ అన్నాడు. అన్నాక ఎట్లయినా మంచిదే అని కొన్ని వద్దులు నాకు కోర్స్ వాడతా
అని 2 సంవత్సరాలున్నర వాడిన. ఆడుతా ఉంటే అది ఎప్పుడు ఇగ తక్కువ అవ్వుడులేదు. పెరుగుతూనే ఉంటుంది కిడ్నీ పర్సెంట్. లాస్ట్‌కు 14 క్రేట్ వెయిట్ అయ్యేదాకా మందులే వాడిన. వాడినాక ఏమైందంటే మొత్తం ముఖమంతా ఉబ్బి, కాళ్ళు చేతులు ఉబ్బి మోసొచ్చింది. కరోనా స్టా కరోనా స్టార్టింగ్. ఎవ్వలు వచ్చుడు లేదు తీసుకపోనీకి. ఒకాయన ఏం చేసిండు కదా, ఎట్లైనా మంచిదే సంపుతారా పోదాంపా అంటే అడుగడుగున పోలీసోళ్ళే ఆపిండ్రు. ఆపితే ఆ రిపోర్ట్‌లు చూయించుకుంటా తీసుకొనొత్తే, ఆ సార్ కూడా నేను పట్టా అంటే ఆళ్ళీళ్ళు "నువ్వు నీ పేషెంటాయే నువ్వెందుకు పట్టవు సారు, నువ్వు అన్ని టెస్టులు చేయించుకొనే పట్టు" అని అన్నోళ్ళే అన్ని టెస్టులు చేసిండు. ఇగో ఇక్కడేసిండ్రు మెడకు. ఈడేసినాక 40 రోజులకి ఈడేసిండ్రు. ఈడేసినాక మళ్ళీ ఈడ చేసిండ్రు. ఇక్కడనే అన్ని ఆపరేషన్లు ఇక్కడనే. ఇప్పటికి ఎంత ఎంత ఖర్చయిందమ్మా ఇప్పటి వరకు? 7, 8 లక్షలు అయినాయి సారు. మరి ఎట్లా స్తోమత ఎట్లా ఏంది పరిస్థితి? మీకు కుటుంబ పరిస్థితి ఏంది? ఏం పని చేస్తారు మీ ఆయన? మీరేం చేస్తారు? మీ ఎంత? ఇక నేను మంచిగున్నప్పుడు కూలి పని చేసిన, ఇంత ఉపాధి పని చేసిన, బయట కూలి పని చేసిన. ఇక ఆయన కూలి పని చేసిండు. చేస్తే ఎక్కడ చాలుతాయి నాకు వచ్చేటి పెద్ద పెద్ద కష్టాలు ఇప్పుడు జాయిన్ చేసుడు హాస్పిటల్లో. ఇక ఆ కొత్తలో ఆళ్ళీళ్ళు అప్పులు ఇచ్చిండ్రు. ఇక మళ్ళీ రాను ఒకళ్ళు ఇచ్చుడు లేదు. ఉన్నాయి ఆడున్నాయి, తెచ్చినవి ఆడున్నాయి, అప్పులు అన్నీ ఉన్నాయి. ఆడనే ఉన్నాయి సార్. ఆయనకు కూడా తెలిసి అప్పులు అక్కడనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా మొన్న దసరా ముంగట మళ్ళా బీపీ డౌన్ అయ్యి మొత్తం క్యాలి తప్పి ఇక చనిపోయిందని అన్నారట. మళ్ళీ మొన్న వేసుకొచ్చిండ్రు దసరా అప్పుడు. వేసుకొస్తే కూడా ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సెల్లులలో పెట్టిండ్రు. ఇక పెట్టి ఏదో మనిషికి ఇంత సాయం చేసి ఇక నన్ను సగం వరకు బయట పడగొట్టిండ్రు. ఇక నా కొడుకు ఆలీలను బతిమలాడి చేసి మా పెద్దమ్మ కొడుకు ఆయన ఇన్ని సాయం చేసి దవాఖానకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు. మరి ఎవరైనా నాయకులను కలిసిర్రా? లీడర్లను కలిసిర్రా? మరి ఇట్లా ఉంది సిచ్యువేషన్ అంటే ఏమన్నారు? కలిసినాము. కలిస్తే మన లక్ష్మణ కుమార్ కూడా కలిసినాం. కలిస్తే సరే ఒక 10 రోజులకు రానన్నాడు. మళ్ళా మాజీ సర్పంచ్ని ఇంకొక ఆయన ఈసరికి కొత్తగా సర్పంచ్ అవుతున్నానని ఆయన బుర్ర రామన్న, ఎడ్ల సాంసుందరు, ఇంకొక ఆయన అనిల్ అన్నయనే, మా కొడుకు నేను ధర్మపురి పోయినాం. ధర్మపురి పోతే ఆ సార్ను కలిస్తే అన్నాడు కార్తీక పున్నం నాడు. ఆ సార్ను కలిస్తే మేము ఏం చేయలేము అని అంటే, సారు మీరు రమ్మంటే 10 రోజులకు అని అంటే ఏం చేయలేమమ్మ మేము అని అన్నాడు. అన్నోలే ఇక సున్నాలకు ముఖం వేసుకొని వచ్చి ఇప్పుడు మీరు మాట కూడా సరిగా రావట్లేదు, మొసస్తుంది, మాట్లాడితే మోసత్తది, కాళ్ళు ఉబ్బుడు, ఎక్కువ కూర్చుండరాదు. కట్టె సాయంతో ఇట్లా నడంగా ఇంట్లో ఇట్లా స్టాండ్ పట్టుకొని మెల్లగా దర్వాజా గింతెత్తున్నది కానీ ఆ దర్వాజా దాటుడు కూడా కష్టం. ఎక్కువ ఫోటోలో ఉన్నది సార్ చూడు అప్పుడు ఎట్లుంది నా ఇప్పుడు ఎట్లుంది. చాలా మారిపోయింది అమ్మ కూడా. అసలు డయాలసిస్ అంటే మనం ఏదో అనుకుంటాం కానీ చాలా తీవ్రమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, వారు కావచ్చు, చాలామైన శోకం అని చెప్పుకోవచ్చు. మహిళ చాలా చేంజ్ అయిపోయింది. మీరు ఇందులో ఉన్నట్టుగా అసలు ఏ మాత్రం కూడా లేదు. మొత్తం ముఖం అంతా ఉబ్బింది, అంత అసలు సంబంధం లేకుండా ఉంది. సో అసలు వాళ్ళ భర్తతో మాట్లాడతాం ఏంటంటే, చెప్పండి అసలు ఏంది ఈ పరిస్థితి? మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? ఎవరైనా సహాయం చేస్తున్నారా? ఎవరైతే ఇప్పటికి బాగా చాలా అప్పులైనాయి సార్. అప్పులైనయి తీసుకపోడు, ఏమైనా కూలి పని చేస్తేనే ఏమైనా తీసుకపోడు, లేకపోతే లేదు ఏమోతోటే తీసుకపోడు, తీసుకొచ్చుడు చాలా రోజులు వచ్చింది. ఇప్పుడు 7 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. తీసుకపోడు, తీసుకొచ్చుడు నాకు ఇదే. ఇక దానిలో పనికి పోదామంటే ఇటు పోరాకుండా అవుతుంది. ఇక ఇదే చాలా రోజులు వస్తుంది, ఇదే కష్టం అవుతుంది. ఇప్పుడు బాగా పాలైపోయినా అప్పులోళ్ళు కూడా నాకు ఇబ్బంది పెడతారు. ఎందుకంటే మనం చూసే కాబట్టి కొంతమంది ఆగుతారు. ఇలా చంద్రయ్య ఎన్ని రోజులు ఆగినాం కానీ ఇక ఏం చేస్తావో తెలియదని కూడా ఎన్నికలు చేస్తున్నారు. రోజు ఎప్పుడో లచ్చుడే ఊడి ఇట్లా ఇబ్బంది పెడతారు సార్. బాగా అవుతుంది. ఉన్నాడు తింటా ఉన్నాడు అన్నట్టు
కూడు లేదు, కుమ్ము లేదు. ఏమి టెన్షన్‌గా నేను గూడా ఇట్లా ఈ పరిస్థితిలో అయిపోయినా. ఓకే. హ్మ్. ఇది పరిస్థితి. ఓకే. అమ్మ మీరు మరి ఏం కోరుకుంటారు ఫైనల్‌గా? మీరు చెప్పండి ఒకసారి ఏం కోరుకుంటారు? బట్టి ఏమన్నా ఇస్తారేమన్నా ఆశ మీద హ్మ్. నేను వచ్చిన. అదే చెప్పండమ్మా. దయచేసి ఏమైనా సహాయం దయచేసి ఎవరన్నా సహాయం చేయి. నా పరిస్థితికి ఇది. ఇక అప్పులోళ్ళు అయితే అస్సలు ఆగుతలేరు. నిన్ను ఇన్నొదురు మంచిగా లేవు అని చూసినాం కానీ ఇక మేము ఆగం అని అంటారు ఓకే. సార్. సో ఇది మొత్తానికి కొత్తపల్లి గంగవ్వ తన ఇప్పటివరకు మనం విన్నాం కూడా. తన మొత్తం అంతా కూడా విషాదకరమైన స్టోరీ చెప్పింది ఇప్పటివరకు కూడా. తను కూడా మొన్నటి వరకు కూడా ఈ డయాలసిస్ రాకముందు కూడా మంచిగా ఉంది మహిళ. అందులో మనం చూసాం ఇందాక కూడా. సో ఇది రావడంతో మహిళ పూర్తిగా మారిపోయింది. మొహం అంతా ఉబ్బిపోయింది, వాచిపోయింది అంతా కూడా. తనకు మాట్లాడి కూడా సరిగా రావట్లేదు, మొస వస్తుంది, అదేవిధంగా చెమటలు వస్తున్నాయి. అప్పుల పాలయ్యారు. 8 లక్షల వరకు అప్పులో లేవబడుతుంది దాని మీద. ఇటు చేసుకొని బతుకుదామంటే కూలి పనులు లేవు. ఏం చేయాలో తెలియలేక సుమన్ టీవీని ఆశ్రయించారు. సో ఎవరైనా సహాయం చేయాలనుకునే వారు మానవత దృక్పథంతో ముందుకు వచ్చి ఈ మహిళను కాపాడుకునే వారు వీళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనించి ఈ మహిళను గంగవ్వను కాపాడాలంటే మేము వీరికి సంబంధించినటువంటి వివరాలను ఫోన్ నెంబరు, ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్, అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అంతా కూడా మేము డిస్ప్లే చేస్తాము. మీ తరపున మీరు ఎంత సహాయం చేసినా కూడా అది గంగవ్వకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారికి తినడానికి కూడా తిండి లేని సందర్భంలో లక్షల కొద్ది డబ్బులు ఎలా పెడతామన్నట్టుగా ఆమె ఏడుస్తూ చెప్తున్న సంగతి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మీకు నచ్చినంత సహాయం చేసి ఈ గంగవ్వను కాపాడాల్సిందిగా సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ సుమన్ టీవీ స్టూడియో నుండి. ఫోటోలో ఉన్నది సార్ చూడు అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది.